హే బీటెక్ బాధితులు, ఎగ్జామ్కి ముందు టెన్షనా? రిలాక్స్, లాస్ట్ మినిట్లో కూడా పాస్ అవ్వచ్చు. లెట్స్ మేక్ ఇట్ హ్యాపెన్. Today's topic is about pumping lemma, and this was very easy topic considering all the topics in flat and TOC subject. సో ఇప్పుడు మనం లాంగ్వేజ్ అన్నది రెగ్యులర్ కాదు అని ప్రూవ్ చేయడానికే పంపింగ్ లెమ్మా అనేది యూజ్ చేస్తాం. అదొక మెథడ్. సో క్వశ్చన్ ఏమని ఇచ్చిండు, ఎల్ అనే ఒక లాంగ్వేజ్ ప్రూవ్ చేయండి. ఎల్ అనే ఒక లాంగ్వేజ్ A/n B/n వేర్ n is greater than or equal to 1 is not a regular language using pumping lemma. ఇప్పుడు ఎల్ అనేది ఒక లాంగ్వేజ్ అండ్ ఇందులో కొన్ని టర్మ్స్ జెడ్ అని కూడా ఉంటాయి. జెడ్ అంటే ఒక స్ట్రింగ్. ఇప్పుడు జెడ్ అనేది ఒక స్ట్రింగ్ అంటే లాంగ్వేజ్లో ఉండే ఈ వాల్యూస్ అన్నిటినీ స్ట్రింగ్స్ అని అంటారు. ఇప్పుడు సపోజ్ A⁴n B⁴nలో వచ్చే స్ట్రింగ్స్ ఏంటి? ఏబి, ఏఏబిబి, ఏఏబిబిబి. ఇదంతా లాంగ్వేజ్ అయితే ప్రతి ఒక్క టర్మ్ స్ట్రింగ్ అంటారు. సో జెడ్ అనేది ఒక స్ట్రింగ్ అవుతుంది. అప్పుడు ఎల్ అనేది ఒక లాంగ్వేజ్ అవుతుంది. సో ఇందులో 3 రూల్స్ ఉంటాయి పంపింగ్ లెమ్మాలో. ఫస్ట్, సెలెక్ట్ జెడ్. ఇప్పుడు ఏదో ఒక స్ట్రింగ్ సెలెక్ట్ చేసుకోండి. అది ఎట్లా ఉండాలంటే సచ్ దట్ జెడ్ యొక్క సైజ్ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు n అనే వాల్యూ లాగా ఉండాలి. ఇప్పుడు n అనేది ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే, ఇప్పుడు ఈ కండిషన్స్ అన్నిటిని సాటిస్ఫై చేసేటట్టు n అనే ఒక కాన్స్టాంట్ వాల్యూని తీసుకోవాలి. చూస్ కాన్స్టాంట్ n అకార్డింగ్ టు ది కండిషన్స్. ఒక n అనే ఒక వాల్యూని మనం చూస్ చేసుకోవాలి. సో ఇప్పుడు డివైడ్ z ఇంటూ 3 పార్ట్స్. ఇప్పుడు మనం ఏదో ఒక వాల్యూ, ఏదో ఒక స్ట్రింగ్ని తీసుకుంటే ఆ స్ట్రింగ్ని 3 పార్ట్స్ లాగా డివైడ్ చేయాలి. అదేంటిది? UVW. అది ఫస్ట్ ఏమని చేయాలి? UV ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు n అనే కండిషన్ని సాటిస్ఫై చేయాలి. V ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 అన్న కండిషన్ని సాటిస్ఫై చేయాలి. అండ్ థర్డ్ రూల్ ఏంటి అంటే, ఫర్ ఆల్ I ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0, UV⁻I ఈజ్ ఇన్ లాంగ్వేజ్. ఈ 3 కండిషన్స్ సాటిస్ఫై అయితే పంపింగ్ లెమ్మా అనే లాంగ్వేజ్ రెగ్యులర్ ఉంటుంది. ఒకవేళ ఏ కండిషన్ సాటిస్ఫై కాకపోయినా పంపింగ్ లెమ్మాలో లాంగ్వేజ్ అన్నది నాట్ రెగ్యులర్ అని ప్రూవ్ చేస్తాం. సో ఒక క్వశ్చన్ ఏంటిది అని అంటే, ఇప్పుడు మనది ఈ క్వశ్చన్ A⁴n B⁴n వేర్ n is greater than or equal to 1. ఎల్ అనేది ఒక లాంగ్వేజ్. ఏబి, ఏఏబిబి, ఏఏబిబిబి అనేది దీని లాంగ్వేజ్. ఇప్పుడు ఎందుకు అట్లా అంటే, n ప్లేస్లో ఇక్కడ మనం n ప్లేస్లో 1 అని పెట్టినాం అనుకో, A⁴1 B⁴1. n ప్లేస్లో 2 పెడితే మనకు వాల్యూ అన్నది